ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వంకేం చూస్తారు బావగారు? మీ పెద్దమ్మ వచ్చిందేమో చూడండి ముందు. వచ్చింది. ఎక్కడ్రా? భయపడింది మమ్మీ, భయపడింది. రే నోర్మి. మమ్మీ, పెద్దమ్మ రాలేదు గాని పిల్లమ్మ వచ్చింది. ఇదిగో చూడండి. నీ సొమ్మితో పోతున్నట్టు వచ్చేస్తావేంటే? ఎప్పుడు చూసినా తినడానికి ఏదైనా పెడతారేమో అని అని నోరొకటి తెరుచుకొని ఉంటుంది. పోతలకి బూచిలా ఉంది. ఇంకో చెరువై. సరే, బాగుంది మమ్మీ, బాగుంది. ఇంకోటి వేస్తాను. తీసుకో. ఇంకోటి గట్టిగా నవ్వకండ్రా, వాళ్ళమ్మ చూస్తే కోప్పడుతుంది. పెంపుడు తల్లి కదత్తయ్య మా నాయనక్క. అయినా అందరూ మీరు విశాల్ బావగారిని పెంచినట్టు పెంచుతారా? అంత ప్రేమ ఉంటుందా? హే, వస్తున్నట్టున్నారు. చీరలు తీసేరా. ఏమైంది? ఏమైంది అల్లుడు? ఏమైంది? ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? ఎందుకలా కేకలు పెట్టారు? బావగారు అరిస్తే భయపడి మేం కూడా అరిచాం. ఇంకా వణుకుతూనే ఉన్నాడేంటి మా ఆయన? అన్నయ్య మాట్లాడు. బూజొచ్చింది. బూచినా? ఎక్కడా? అక్కడ ఉంది కదా. గాయత్రి పాపనా? పాప కాదు, బూచి. వారిని చిన్నపిల్లకి బూచి అని చెప్పి భయపెడతారు. మీరెక్కడ మగాళ్ళండి చిన్నపిల్లని బూచి అని అంటున్నారు? గాయత్రమ్మ గారి చీరలన్నీ ఇలా పడేశారెందుకు? ఈ చీరలు పాప మీద పడిన తర్వాతే నాకు బూచి కనిపించింది. అమ్మయ్యా, ఇదిగమ్మా గాయత్రికి సంబంధించిన పేపర్లు, డైరీలు అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఓపుకున్నంత వరకు చూసుకోండి. నేను అలసిపోయాను. అమ్మా, అమ్మయ్యా. నైని అక్క, అమ్మగారు సిద్ధేశ్వర స్వామి గుళ్ళో 4 చీరలిచ్చారు. రాస్తే చాలు. నైని, బాబుగారు ఏం చేస్తున్నారు? గురువుగారు ఏం చెప్పారు? గాయత్రమ్మ గారి చీరలు ఎక్కడున్నాయో అక్కడ తను ఉంటుంది అని చెప్పారు కదా. అందుకే అన్నిటినీ తిరిగేసి చూస్తున్నాం. చీరలున్న చోట గాయత్రి పాప ఉంటుందని చెల్లి ఐడియా. గాయత్రి పాప ఎందుకుంటుంది? అలా అన్నానా? నువ్వే కదమ్మా చెప్పావు. మామయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు?
గాయత్రి పాప గుడి దగ్గర ఎందుకుంటుంది? అవును, ఎందుకుంటుంది? గుడి దగ్గర ఉంటేనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. అంతే కదమ్మా. అంతే అంతే. అప్పుడు మీరు అనాల్సింది మా అమ్మ ఉంటుంది అనాలే గాని గాయత్రి పాప ఉంటుంది అని చెప్పకూడదు. నైని కంగారు పడిపోతుంది కదా. గాయత్రి అమ్మగారు పునర్జన్మ ఎత్తి పసిపాపగానే ఉంటారు కాబట్టి గాయత్రి పాప అని అలా చెప్పుంటారేమో. అంతే అంతే అయ్యుండొచ్చు. బాగా మేనేజ్ చేశాం కదా. మేనేజ్ చేయడం ఏంటక్క? ఈ ఫైల్స్, డైరీస్, రిసిప్ట్స్ వీటన్నిటినీ వేటికి వాటిని వేరువేరుగా డివైడ్ చేసి మేనేజ్ చేశాం కదా చెల్లి. అదే అదే. అవునక్క. గాయత్రమ్మ గారు ఎన్ని గుళ్లల్లో అమ్మవారికి చీరలు సమర్పించారో ఆ అడ్రస్లకి వెళ్ళి నా పాపను వెతికితే దొరికిపోతుంది. నైని చెప్పగానే మీరిద్దరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా అల్లుడు. మీకు నా టెన్షన్ అర్థం కావడం లేదు. బాబుగారు, అమ్మగారు మొత్తంగా 11 గుళ్లల్లో చీరలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఓ ఐ సీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అనంటే జోగయ్య శాస్త్రి గారు అర్చన చేసే పరమేశ్వరి అమ్మవారికి కూడా గాయత్రి అత్తయ్య గారు చీర సమర్పించారు. అంటే ఏంటమ్మా, ఆ గుడి దగ్గర గాయత్రికి ఉందనా? ఉంటే మన గాయత్రి పాపం తెచ్చుకున్నట్టు మన ఇంటికి తీసుకొచ్చాం కదా. మావయ్య, మీ తెలివితేటలకి జోహార్లు. కాస్త సైలెంట్గా ఉంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. క్లూ అయితే దొరికింది. ఈ దారిలో ప్రయత్నిస్తే అమ్మగారిని కూడా కలుసుకోవచ్చు. పెద్దయ్య దగ్గర మన గాయత్రి పాప ఉండేది. అక్కడే అమ్మగారు ఉండే ఛాన్స్ ఉంటుందా? చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.